పుత్ర కర్మల తోటి ఎగుపాడు మిత్ర కర్మల తోటి ఎగుపాడు మిత్ర ఆమెగా మెలుపులు రెండు ఏకమై కను పాడి మేగా మెలుపులు ఏకమై కను పాడి బిందు శబ్దములాని ఎగు పాడి ఎగు పడకార పాడు పుత్ర కర్మల తోటి ఎగు పాడు మిత్ర. శిష్యుడు పైకి అందార్థం లోపల ఇవన్నీ మాయా అన్నారు కదా, మరి సత్యము చెప్పు మా స్వామి, దీనికంటే మరి సత్యమైనటువంటిది ఏందని శిష్యుడు అయినాడు కాబట్టి దీంట్లో గురుస్వాముల వారు సెలవిస్తున్నాడు ఈ కందార్థం లోపల. ఆకాశంబున మేఘము లేగనే గనిపెట్టి మెరుపు లేడుపలిండలను. ఆకాశం నిర్మలమైనటువంటిదే, ఆకాశంలో ఏం లేదు, ఎక్కడ కూడా ఒక మేఘం లేనటువంటి సమయం లోపల అనుకోకుండా మేఘావృతమైంది. నిర్మలమైనటువంటి ఆకాశమందు మేఘావృతమైంది. లేఖలే కనిపెట్టి మెరుపులు ఏర్పడినట్లు మేఘాలు వచ్చినాయి, అప్పుడే మెరుపులు కూడా ఏర్పడ్డాయి. మెరుపులు ఏర్పడినట్లు ప్రాపటముగా నీ జన్మలు రాకడ పోకడలు చెంది రాపాడు పుత్ర. ఎట్లయితే ఆకాశమున మేఘాలు లేకనే వచ్చి మెరుపులు ఉరుములు వచ్చి బిందువులు భూమి పైన పడి అనేక బీజములు ఏ విధంగా మొలకెత్తినవో ఇవి కూడా అట్లనే కాని వేరే కానే కాదని చెప్పి స్వామి చెప్తున్నాడు. కర్మలతోటి ఎగుపడు మిత్ర. కర్మ అంటే శరీరం, ఆ విధంగా వచ్చింది కాబట్టి ఇది కర్మ అంటే శరీరం ఉంది కాబట్టి కనబడుతుంది. కనపడు మిత్ర. మేఘ మెరుపులు రెండు నేకమై కనుబడి. మేఘము మెరుపులు, మేఘాలు రెండు ఏకమైనప్పుడు వాటి యొక్క రాపిడి వల్ల మెరుపు వచ్చేస్తుంది కదా. వాటి యొక్క కలయికనే శబ్దం, పురుగులు వస్తున్నాయి. బిందు శబ్దములానే ఎగుపాడి ఎగపడగా. ఆ బిందువు ఎప్పుడైతే ఇవన్నీ మేఘ మెరుపులు ఏకమై ఉరువులు వచ్చేసినామో అప్పుడే అనుకోకుండా బిందువులు పడ్డాయి. ఆ వర్ష బిందువు ఎప్పుడైతే భూమిలో పడిందో ఈ భూమిలో అనేకమైన బీజాలు ఉన్నాయి. అంటే మనం వేసిన విత్తనాలు ఉన్నాయి, తర్వాత గడ్డి విత్తనాలు, చెట్ల విత్తనాలు, అనేకమైన విత్తనాలన్నీ కూడా ఆ బిందువు పడంగానే, వర్ష బిందువులు పడంగానే సమస్తమైనటువంటిది బీజాలను మొలకెత్తినాయి. ఆ బీజాలు మొలకెత్తి మొత్తం పచ్చదనం ఏర్పడ్డది. ఈ ప్రకృతి అందంగా తయారైంది. వృక్షములతోటి మనకు కనబడుతుంది. బీజంలో ఉన్నప్పుడు చెట్టు కనబడలే. ఎప్పుడైతే బీజము బిందువు తోడైందో, భూమి బిందువు రెండు తోడైనప్పుడు ఈ బీజాలు మొలకెత్తి బయటికి వృక్షరూపం దాల్చినప్పుడు మనకు కనబడుతుంది. ఆ విధంగానే శరీరమే మేఘము కదా. మేఘాలు అంటే స్త్రీ శరీరం, పురుష శరీరం, మేఘాలు ముందు ఇంకా చెప్తాడు దాని తర్వాత. అట్లా ఇవి కర్మలతోటి ఎగుపడు మిత్ర, ఇవి శాశ్వతమైనటువంటిది కాదు అనేది ఈ కందార్థం లోపల మనకు సెలవిచ్చినాడు. జై శ్రీ సద్గురునాథ బ్రహ్మహరాజు.